సో మనకి మెయిన్గా లివింగ్ రూమ్, బెడ్రూమ్స్ ఇవన్నీ ఎంత చూసినా సరే లేడీస్ అనేసరికి మనకి మెయిన్గా కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. సో ఇవి ఎక్కువగా మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా కిచెన్ ఏరియా అనేసరికి కొంచెం కిచెన్ ఏరియా అండ్ పూజా రూమ్ అనేసరికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో అది ఎలా ఉంది చూడడానికి. సో మీరు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్లో ఆ రెండు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? అదే. అండ్ కిచెన్ అనేసరికి ఎక్కడ కూడా క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా వచ్చింది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ కిచెన్ కంపారేటివ్లీ కొంచెం చిన్న సైజ్ ఉంది, బట్ వీ కెప్ట్ ఇట్ రియలీ ఆర్గనైజ్డ్ వేలో పెట్టాము కొంచెం మంచిగా. అండ్ ఫస్ట్ కిచెన్లో మనం ఇక్కడ యూజ్ చేసింది మాడ్యులర్ కిచెన్లో స్టీల్ కిచెన్ అనమాట. సో ఎస్ఎస్ కిచెన్. సో జనరల్గా ఈ కిచెన్ మొత్తం ఎస్ఎస్తోనే, వుడ్ ఏమీ ఉండదు. సో ఇట్స్ ఆల్ ఎస్ఎస్. మనకి ఎస్ఎస్ పైన దిస్ కోటెడ్. సో దీనివల్ల టర్మైట్స్ ప్రాబ్లమ్ అలాంటివి ఏవి రావు. అండ్ కమింగ్ టు ద అప్పర్ మిడిల్ క్యాబినెట్స్, మనకి మొత్తం ఇక్కడ ఫ్లూటెడ్ గ్లాస్ యూస్ చేసాము. దీనివల్ల మనకి మరీ టూ ట్రాన్స్పరెంట్గా ఉండకుండా, కిచెన్ అంటే దెల్ బి సో మెనీ థింగ్స్ చాలా ఉంటాయి, అవన్నీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే బాగోదు అని సో ఫ్లూటెడ్ యూస్ చేసాము. ఇది కొంచెం బాగుంటుంది. అండ్ వీ హ్యావ్ గివెన్ ఫోల్డబుల్ టేబుల్ హాట్ అన్నీ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఏంటంటే మనం అక్కడ చాపింగ్ చేసుకొని ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ వెంటనే డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళడం అవసరం లేదని చెప్పి సో ఇక్కడ ఫోల్డబుల్ తెచ్చాము. అండ్ కమింగ్ టు కలర్ కాంబినేషన్, సో సటిల్ కలర్ అనమాట. మీరు చూస్తే మీరు టీవీ యూనిట్ దగ్గర ఉన్న కలర్ ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ కలరే, బికాజ్ ఎక్కువ గాడిగా కలర్స్ యూస్ చేయలేదు. దట్ వాజ్ క్లయింట్ చాయిస్ ఆల్సో, మాకు పీస్ఫుల్గా ఉండాలి అని. సో మీరు మార్బుల్ కూడా ఇది చూస్తే ఇది సత్వారియో నానో అనమాట. సో దీంట్లో మీరు చూస్తే ఆ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ గ్రెయిన్స్ అనేది ఈ స్పెషాలిటీ అన్నమాట. సో ఇక్కడ మేము యూజ్ చేసింది నానో సత్వారియో. అండ్ ఇక్కడ మనకి ఇది కూడా ఏంటంటే సేమ్ క్రీమ్ గ్రే టైప్ కలర్ అన్నమాట. మీరు చూస్తే బ్లాక్ ప్రొఫైల్స్ వచ్చాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ డన్. క్యాబిన్స్ అన్ని మొత్తం కిచెన్ క్యాబిన్స్ అన్ని ఒకసారి చూపించండి. షూర్. ఇవన్నీ మనకి టాండమ్స్ వచ్చేసాయి. ఓకే. కట్లరీ అండ్ ప్లేట్స్కి కింద వీ కెన్ పెద్ద వెసల్స్ అన్ని అక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు మనం. సో వాష్ బేసిన్ సింక్ వచ్చేసి ఇటు సైడ్. అండ్ ఇటు మనకి ఏంటంటే వాళ్ళకి ఓవెన్ ఉందని చెప్పి ఓవెన్ వచ్చేసి ఇక్కడే మనం ఏంటంటే బిల్ట్ ఇన్ ఓవెన్ కాబట్టి ముందే మనం ఏది ఓవెన్ కొనుక్కుంటున్నారు అనేది మనం ముందే అడిగితే దాని డైమెన్షన్స్ అనేది తీసుకొని దానికి అకార్డింగ్ టు మనం బాక్సింగ్ అనేది చేసుకోవాలి. సో దీస్ థింగ్స్ షుడ్ బి డన్ బిఫోర్ ఓన్లీ. ఓకే. ఒకవేళ ఆఫ్టర్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది కూడా అప్పుడు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు ఐటమ్స్ అన్ని కూడా. అప్పుడు ఏంటి పరిస్థితి? 2 things. ఒకటేమో ఏంటంటే మనకి ఆ సైజ్లో మనం జనరల్గా 2 feet అనేది స్టాండర్డ్ డైమెన్షన్ అనమాట. ఒకవేళ 2 feet కన్నా మనకు పెద్దగా ఉంది అంటే దెర్ ఈజ్ నో ఆప్షన్, వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఓన్లీ. లేదు 2 feet కన్నా తక్కువ ఉంది అంటే ఇది. సో అందుకునే కొన్ని థింగ్స్ ఏంటంటే మనం ముందే డిసైడ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంటే ఈ అప్లయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు యాక్చువల్లీ మేము టీవీ యూనిట్లో కూడా ఏంటంటే కెమెరాస్ ఏం లేవు, బట్ మేము ఏంటంటే వైరింగ్ అంతా తీసేసుకున్నాం. ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు. సో ఈ థింగ్స్ ఏంటంటే మనం ముందే ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. ఓకే. సో ఇదేంటి ఇక్కడ మీరు సపరేట్గా ఇచ్చారు? ఇంకా ఆబ్వియస్లీ మనం కిచెన్లో ఏంటంటే మనకు కొన్ని మనం మెయింటైన్ చేయలేము. అండ్ ఇంకొకటి క్లీనింగ్కి ఆ పర్పస్ ఉంది కాబట్టి మొత్తం మనకి యూటిలిటీ అనమాట. ఇది మనకి ఏంటంటే ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఉంది. ఏంటంటే అక్కడ ఒకవేళ ఫుల్ మనం ప్లేట్స్ అవన్నీ పెడితే అంతగా బాగోదు కాబట్టి మేడ్ వచ్చినా కానీ అక్కడ పెట్టేస్తే తను వాష్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. యూటిలిటీ ఏరియా అనమాట. అండ్ డోర్ వల్ల మనకి స్పేస్ వేస్టేజ్ ఉంటుంది అని వీ హ్యావ్ వెంట్ విత్ మెష్ డోర్స్. అంటే ఇప్పుడు మనం డోర్ ఇలా ఓపెన్ చేసి కనిపిస్తుంది మనకి. అంటే మేడ్ కూడా వచ్చినప్పుడు ఏంటి అనేది మనకి తెలియాలి కాబట్టి సో అలా అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్రిడ్జ్.
సో ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి టాల్ యూనిట్ అనేది కావాలి అన్నారు. సో బేసిక్గా వాళ్ళ గ్రాసరీస్ అవి ఏవైతే ఉన్నాయో అనేసి అన్ని దీంట్లో స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక టాల్ యూనిట్ లాగా. అండ్ అగైన్ మేము సేమ్ మనం ఫ్రిడ్జ్ గురించి కూడా బేసిక్ అనేది మనం మెజర్మెంట్స్ అనేది అడగాలి ముందే. ఇప్పుడు ఒకవేళ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పట్టదు. సో అందుకునే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అని ముందే చెప్పారు కాబట్టి దాని తగ్గట్టుగా స్పేస్ వదిలి ఎంత రిమైనింగ్ స్పేస్లో టాల్ యూనిట్ వస్తుందో అంత యూనిట్లో మేము ఇది చేసామన్నమాట. డబల్ డోర్ అంటే మొత్తం స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఒక చిన్న బ్లండర్ ఏం చేస్తామంటే కరెక్ట్గా ఎంత మనకి ఫ్రిడ్జ్ డైమెన్షన్ ఉందో అంత పెట్టద్దు, బికాజ్ డోర్ ఓపెన్ అవ్వడానికి ఫ్రీ స్పేస్ అనేది ఉండాలి. సో అందుకునే 100% అటు ఇటు అనేది కొంచెం ఎక్కువ స్పేస్ అనేది మనం వదిలేయాలి. అండ్ ఇలాంటివన్నీ ముందే ఆలోచించుకొని డబుల్ డోర్కి వెళ్తున్నామా సింగిల్ డోర్కి వెళ్తున్నామా అనేది ముందే ఆలోచించాలి. నేను చిన్న కిచెన్ వచ్చినా సరే ఇక్కడ ఏరియా వచ్చేసి చాలా చిన్నగా వచ్చింది కిచెన్ ఏరియా వచ్చేసి, బట్ ఎక్కడ కూడా మనకి అన్ని accommodate అయిపోయాయి. ఇక్కడ అంటే క్లమ్జీగా అనిపించకుండా అన్ని చక్కగా ఎక్కడికక్కడ స్టోర్ చేసుకొని పెట్టుకునేలాగా మొత్తం. మీరు ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కూడా కింద వచ్చేసింది. సో జనరల్గా మనకు వాటర్ ప్యూరిఫైయర్ అంతా పైన కనపడుతుంది. సో వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసింది, స్టవ్, చిమ్నీ, ఓవెన్, మిక్సీ గ్రైండర్కి ఈ స్పేస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ అన్ని కట్లరీ యూనిట్స్ అన్నీ వచ్చేసాయి, టాల్ యూనిట్ గ్రాసరీస్కి పెట్టుకునేవి వచ్చాయి. ఇంకా అక్కడ అంతా ఎక్స్ట్రా స్టోరేజ్. అందుకునే ఏదైనా మనం వండుకున్నవి పెట్టడానికి ప్లేస్ ఉండకపోవచ్చు అని చెప్పి అది. అండ్ అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ మనం లేడీస్ కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, అది ఏమైనా తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఒక ఫోల్డబుల్ అనేది పెట్టేసాం, ల్యాడర్ అనేది పెట్టేసాం అనమాట. సో ప్లేస్ అని కాదు ముఖ్యం, సో దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. సో నైస్, చాలా బాగుంది కిచెన్. థ్యాంక్ యూ. ఓకే.